ఓం నమో గురుభ్యః. అయ్యా, నిన్న ఒక విషయం చెప్పుకున్నాం మనం. ఆత్మ అనాత్మ రెండే ఉన్నాయి పదార్థాలు ఈ సృష్టిలో. అందులో ఆత్మ అంటే కేవలం జ్ఞానం, అనాత్మ అంటే జ్ఞేయం, అంటే అజ్ఞానానికి గోచరం అయ్యేది. దీనికి దానికి ఏమిటి సంబంధం అని అడిగితే, ఆ జ్ఞానం తాలూకు ఆభాసే ఈ జ్ఞేయం అని చెప్పి. మరి జ్ఞానము వస్తువు అంటే ఎప్పుడు ఉండేది. ఎప్పుడు అంటే అర్థం ఆదిలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది, అంతంలో ఉంటుంది. అప్పుడే అది ఉండటం అనే మాటకు అర్థం. ఉండటం అంటే సత్, సత్ అంటే సత్యం. సత్యం అంటే ఏమిటి? దట్ విచ్ ఎగ్జిస్ట్. వెన్ అనే ప్రశ్న లేదు. ఇన్ ది పాస్ట్, ఇన్ ది ప్రెజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో ఇట్ షుడ్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్. దానికే అనువృత్తి అని పేరు పెట్టారు స్వామివారు. అనువృత్తి అంటే కంటిన్యూటీ. ఎలాగాని అడిగితే ఏమని చెప్పాం? సముద్ర జలం అన్నాం. దృష్టాంతానికి లేండి, అది ఫైనల్ కాదు, అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి దృష్టాంతాలు. ఆదిలో జలమే ఉన్నది, అంతంలోనూ జలమే ఉంటుంది, మధ్యలో కూడా తరంగం కనిపిస్తున్నప్పుడు కూడా ఆ తరంగం అంతా వ్యాపించి ఆ జలమే ఉన్నది. కనుక జలం ఎప్పుడు డిస్కంటిన్యూ అవ్వలే. డిస్కంటిన్యూయేషన్ అంటే అర్థం వ్యావృత్తి. ఈ మాటలు బాగా పరిచయం చేసుకోండి. మరొక జత ఉన్నది, ఈ జతకు మరొక జత అన్వయం వ్యతిరేకం, రెండో ఒకటే. కనుక అది సత్యం. మరి ఏది సత్యం కానిది? ఆభాస. ఆభాస అనే పేరు అందుకే వచ్చింది. ఎంచేత ఆదిలో తరంగం, అంతంలో విరిగిపోతే లేదు తరంగం, మధ్యలోనే ఉన్నది. ఇలాగా ఏదైనా సరే ఆది మధ్యాంతాలు మూడింటిని వ్యాపించుంటే వాస్తవం, మూడింటిని తప్పించి ఒక్కటి మాత్రం మధ్యలో మాత్రం కనిపిస్తూ ఉంటేది ఆభాస. కనిపించి వెంటనే తొలగిపోతున్నది. అది లేనిది వస్తుందా? ఉన్నది పోతుందా? నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అన్నప్పుడు హౌ కెన్ దట్ వేవ్ ఈజ్ క్రియేటెడ్? హౌ కెన్ ఇట్ బి క్రియేటెడ్? హౌ కెన్ ఇట్ వ్యానిష్ ఆల్ అనే సడన్? వెళ్ళిపోతున్నది. నువ్వు చెప్పిన రూల్, ఆ రోజు వేదవ్యాసుడు ఏ సూత్రం చెప్పాడో ఈనాడు సైంటిస్ట్ అదే చెబుతున్నాడు. నా అసతో విద్యతే భావ, లేనిది రాదు. నా అభావో విద్యతే సతః, ఉన్నది పోదు. నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అని ఇప్పుడు చెబుతున్నావే నువ్వు సైంటిస్టు. సూపర్ సైంటిస్ట్ ఎప్పుడో చెప్పాడని అనవచ్చు కదా మనం. అంచేత జ్ఞానము లేదా ఆత్మ వాస్తవం, అనాత్మ అనగా జ్ఞేయం అవాస్తవం. అవాస్తవం అనంటే వాస్తవాన్ని ఆధారం చేసుకొని కనిపిస్తూ ఉన్నటువంటిది గనుక ఆభాస అన్నారండి. ఇప్పుడు దాని మీద ప్రశ్న ఏమిటంటే, సరే ఈ అనాత్మను ఆభాస అని తోసిపారేశారు. ఆ అనాత్మలు ఏమేమిటని అడిగితే ఏం చెప్పారు మీరు? జీవుడు ఒక అనాత్మ, జగత్తు ఒక అనాత్మ, ఈశ్వరుడు కూడా అనాత్మేనని స్టాంపేశారు కదా. ఇంత ధైర్యంగా మీరు ఆ మూడింటిని తోసిపారేసి ఆభాస కింద జమకట్టి కేవలం ఆ నేననే జ్ఞానం మాత్రమే వాస్తవమని దానికి కితాబ్ ఇచ్చారు కదా, క్రెడిట్ ఇచ్చారు కదా. మా ప్రశ్న వింటారా? అది ఎలా ఆభాసగా ఎప్పటికప్పుడు వచ్చిపోతున్నదో, మీ జ్ఞానం మాత్రం అలానే కాక ఎప్పటికీ ఉంటుందని మీరు గట్టిగా చెప్పగలరా? ఏమిటది? పుట్టినప్పుడు నీకు జ్ఞానం లేదు, అవసాన దశలో ఇక ఒక్క క్షణంలో కన్ను మూసేటప్పుడు తెలివి తప్పుతున్నదని అంటావు, అప్పుడు జ్ఞానం లేదు. ఆదిలో లేదు, నువ్వేమని చెప్పావు? ఏది ఆదిలో లేదో, అంతంలో లేదో, మధ్యలో మాత్రం కనిపిస్తుందో అది కదా ఆభాస అన్నావు. బాగా నీ మాట మీద నువ్వు నిలబడతావా? ఇప్పుడు అదే సూత్రం ఆ జ్ఞానానికి కూడా వర్తిస్తున్నట్టు కనిపిస్తున్నదే మనకు. అనుభవాన్ని మీరు కాదనలేరు కదా. మా అనుభవం ఏమిటి? చాలా చిన్న వయసులో నెలల పిల్లలకు
జ్ఞానం ఏడిచిందా? మరి కన్ను మూసేటప్పుడు ఎవడికే గాని, ఎంత సైంటిస్టుకు గాని, ఎంత పెద్ద రిచువలిస్టుకు గాని జ్ఞానం ఉందని నువ్వు చెప్పగలవా? లేదు. మధ్యకాలంలో నువ్వు బతికినంత కాలం కూడా అప్పుడు కదా నువ్వు చెప్పగలిగేది జ్ఞానం ఉందని, అప్పుడు కదా తరంగం ఉందని చెప్పడం. అలాగే జ్ఞాన తరంగాలు అప్పుడు కదా ఉన్నాయంటున్నావు. అప్పుడు కూడా మా ప్రశ్న ఏమిటో తెలుసా? జాగ్రత్త అవస్థలో ఉన్నంత స్పష్టంగా నీకు స్వప్నావస్థలో ఉందా? సగం చచ్చిపోయింది, 50%. అది కూడా మేమేదో కన్సెషన్ ఇస్తున్నాం, అది కూడా ఇవ్వనక్కర్లేదు. ఎందుకనంటే స్వప్నంలో నేనున్నానని నీకు గుర్తే లేదు. సరే, ఏదో ఒక ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టి జ్ఞానం లేకపోతే ఎలా చూడగలడు అని మాత్రమే నేను సంతోషిస్తున్నాను, నువ్వు సంతోషిస్తున్నావు. సుషుప్తి దశ వచ్చిందనుకో, గాఢ నిద్ర పట్టిందనుకో, అప్పుడు మళ్ళీ మరణం లాంటిదేది అసలే లేకుండా పోయింది కదా. ఇలా వారిన తర్వాత చెబితే చెప్పొచ్చు నాకు జ్ఞానం ఉన్నదని, నువ్వు అప్పుడు చెప్పలేవు కదా. ఇక సుషుప్తిలో కొంచెం ప్రాణమైన లింక్ ఉన్నది. లింకు, ఆ ప్రాణమనే లింక్ ఉండబట్టి మళ్ళీ జాగ్రత్తలోకి వస్తున్నావు. ఆ లింకు తెగిపోయింది మరణంలో. అస్సలు మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చేదేమిటి నీ మోహం? మళ్లీ జాగ్రత్తలోకి రావడం అంటే జన్మాంతరం కదా నువ్వు చెప్పబోయేది. దృష్టాంతంలో జాగ్రత్త అయితే దార్ష్టాంతికంలో ఏమని చెప్పాలి? ఈ మరణ అనంతరము జననం చెప్పాలి. ఇక్కడ నిద్రానంతరము మెళకువ చెప్పినట్టు. బాగా వినండి పాయింట్, ఇది చాలా సీరియస్. మన లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఏమనుకుంటున్నారు, అందుకే మీరు సీరియస్ గా తీసుకోమని మాటి మాటికి హెచ్చరించడం. నిద్రానంతరము మెళకువలాగా ఇది దృష్టం, అంటే దృష్టాంతం అంటే దృష్టం. ఇది మనకు కనిపిస్తున్నది, కనిపించనిది అదృష్టం. మరణానంతరము జీవితం ఉందా అని, అది కదా ఇప్పుడు మన డౌట్. అల్టిమేట్ డౌట్ అన్నాడే వాడు బ్రాడ్లీ, వాడి మోగం, వాడికి తెలియదు. అసలు ఆ వెస్ట్రన్ మైండ్కు తోచదండి. ఏది చెప్పినా ఈస్టర్న్ మైండే చెప్పాలండి, అది కూడా అద్వైతి చెప్పాలండి, ఒక్కటే మాట ఫైనల్ అండి అది. వాడికి బేస్ ఏమిటంటే అద్వైతికి సుషుప్తి అయిన తర్వాత జాగ్రత్త ఆటోమేటిక్ గా వస్తున్నదా లేదా? సుషుప్తిలో జ్ఞానం ఊడ్చుకుపోయినా మరి జాగ్రత్తలో అది ప్రత్యక్షం అవుతున్నట్టే. మరణంలో జ్ఞానం ఊడ్చుకుపోయినా పునర్జన్మలో అది ప్రత్యక్షం అవుతుందని చెప్పడానికి వాడికి ఆధారం ఇది, ఈ సుషుప్తి మెళకువ. లేకపోతే వాడి మోగం వాడు చెప్పలేడు. ఎప్పటికి కూడా దృష్టాన్ని బట్టి అదృష్టాన్ని ఊహించమని శంకర భగవత్పాదుల సూత్రం. దృష్టాచ అదృష్ట సిద్ధే. హౌ సైంటిఫిక్ ఇట్ ఈజ్. ఏ సైంటిస్ట్ చేసినా డేటాను బట్టి వెళ్ళిపోతుంటాడు వెనక్కు. ట్రేస్ బ్యాక్ కాజ్ దగ్గరికి వెళతాడు. ఫ్రమ్ ఇఫెక్ట్ టు కాజ్ చేసే ప్రయాణమే ఆల్ సైన్స్. వెళ్ళిపోయి ఆ కాజును పట్టుకొని ఈ ఇఫెక్ట్ కు లింక్ చేసి వాడు ఏం చేస్తాడు తెలిసిన, ఫ్యూచర్ లో కాన్సెప్ట్ డెవలప్ చేస్తాడు. ప్రెజెంట్ డేటా, పాస్ట్ దాని సోర్స్, ఫ్యూచర్ ఒక కాన్సెప్ట్ గా తయారవడం. నన్ను అడిగితే ఇది సైన్స్, ఇంకేదిగా. సరే, ఇప్పుడు అదంతా అలా ఉంచండి. ఇప్పుడు మా ప్రశ్న ఏమిటంటే, మీరు ఒకటి వాస్తవం ఒకటి ఆభాస అని ఎలా తేడా చెప్పారు? ఏదైతే 3 కాలాల్లో తన స్వస్వరూపంలో ఉంటుందో అది వాస్తవం, ఏది ఎప్పటికప్పుడు ఊసరవేలులాగా రంగులు మారుస్తుందో అది అవాస్తవం. అయినా ఈ వాస్తవాన్ని ఆధారం చేసుకుని కనిపిస్తున్నది కాబట్టి దానికి మర్యాద ఇచ్చాం, అదే ఆభాస అని అన్నారు కదా. ఇప్పుడు దీనికి ఏం చెబుతారు? జవాబు. ఇప్పుడు 2 ఆభాస అయిపోయాయి. అనాత్మాభాస, ఆత్మాభాస అయితే వాస్తవం ఏది? వాస్తవం అనేది చెప్పాలినంటే దాని లక్షణం మీరు బాగా మనసుకు తెచ్చుకొని మాట్లాడండి. వాస్తవం అని అనాలనంటే దాని షరత్ ఏమిటో తెలుసా? ఆది మధ్యాంతాల్లో అది మాకు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు అది కనిపించకుండా పోతే అప్పుడు దానికి మార్కులు వేయం, తగ్గించేసేస్తాం మార్కులు.
చెప్పండి సరోజిని, ఒరే కూర్చుంటావు. చెప్పు. జ్ఞానం కూడా వస్తూ పోతూ ఉన్నది కదా, ఇది వాస్తవం ఎలా అయింది అనే ప్రశ్న ట్యాకిల్ చేయి. రామూర్తిరాజు ఒరే కూర్చున్నావు, చాలా రోజుల నుంచి చూస్తున్నా. ప్రయత్నం చేయి, ఆలోచించు. ఉండు నిరాకార జ్ఞానమే ఊడ్చుకుపోయింది. ఇప్పుడు దానికేంటి జవాబు చెబుతావా? నేను అడుగుతుంటే అది దీనికి ఆధారం అని అంటావేంటి? అది నిరాధారమై కూర్చొని ఉన్నది. వాడే దరిద్రుడైతే నాకేమిస్తాడు? అబ్బా, మీరు సిద్ధాంతాలు వెయ్యి చెప్పండి, మాకు నమ్మకం లేదు. మాకు స్వానుభవానికి తెచ్చేలాగా మాట్లాడండి. ఎప్పుడు జాగ్రత్తలో అయితే ఆ మాట చెల్లుతుంది. స్వప్నంలో మీకు చెల్లిందా? మీకు ఆ జ్ఞానం ఉందా? సుషుప్తిలో ఉందా? సుషుప్తిలో అసలు లేదే. నేను అనే భావం నీకుందా సుషుప్తిలో? చెప్పు. ఏమయ్యా శాస్త్రి, లేదు అని చెప్పడానికే ఇదే సమాధానం. రవిబాబు, ఏమన్నావు? ఏంది మరీ ఊపిరి లేనట్టు మాట్లాడతాడు, బాగా ధాటిగా మాట్లాడకుండా. అయ్యా వచ్చాడు అసలు చోటికి, ఎందుకు ఆలోచించరు? అయ్యో, నిన్ననే చెప్పారు సామాన్యం విశేషం అని. ముందు చెప్పకూడదు ఎప్పుడు కూడా, దాని ప్లేస్లోనే అది ఫిట్ అవ్వదు. ఇప్పుడు చెబుతారు. ఉండు మాట్లాడుకు, నేను చెబుతాను విను. క్లూ ఇచ్చాడు ఆయన. మీరు మీ పాటికి మీరు విచారణ చేస్తే గాని మీకు క్లూ దొరకదండి స్వామి. ఎంత దూరం చెప్పినా వినరు. ఇంటి దగ్గర ఊరే కూర్చోకపోతే ఇది మననం చేయకూడదు. నోట్స్ ఏమో బ్రహ్మాండంగా రాసుకుంటూ పోతారు. ఎందుకది అనవసరం నన్ను అడిగితే. దాని మీద రిఫ్లెక్ట్ చేయకపోతే అది వేస్ట్ అంతే. అందుకే నేను పుస్తకం పక్కన పెడతా. నేను ప్రిపేర్ అయినా కూడా పక్కన పారేస్తా. దాని మీదకి పోకూడదు మనస్సు. పోతే కన్ఫైన్ అయిపోతుంది, అక్కడికి లిమిట్ అయిపోతుంది, ఫ్రీగా ఉండదు. ఫ్రీ ఫ్లైట్ ఆఫ్ ఇమాజినేషన్, బ్రహ్మాండంగా వెళ్ళిపోవాలి. ఆ విమానం వెళ్ళిపోయినట్టు టేక్ ఆఫ్ అంతే. చెబుతా విషయం, చెప్పనివ్వండి. జ్ఞానము 2 విధాలు. అది ఎక్కడ ఆ మాట అంటే గాని కుదరదు. మీరు ఒకే జ్ఞానం పట్టుకున్నారంటే ఆన్సర్ రాదు. అసలు ఆన్సర్ లేదు. జ్ఞానం అంటే మీరు ఏమనుకుంటుంటారు? మాటికి మన జ్ఞానం అనుకుంటారు. అక్కడ వచ్చిన గొడవ. ఎక్కడుంది జ్ఞానం? ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో జ్ఞానం ఎక్కడా కనపడదు నీకు. ఎక్కడ ఉంటుంది అది? ఈ మొత్తం ప్రపంచాన్ని గమనిస్తున్నది ఏదో అక్కడ ఉంటుంది ఆ జ్ఞానం. ఆ గమనిస్తున్నది ఏది? నువ్వు నేను. కనుక ఎక్కడుండాలి జ్ఞానం? ఆలోచించరే. ఎక్కడుండాలి ఆ జ్ఞానం? నీలో నాలో ఉండాలి. నీలో నాలో జ్ఞానం ఉంది, మనకు తెలుసు. ఇప్పుడు ఏమయ్యా నీకు ఇది ఇల్లని తెలుసా? ఈ ఇంట్లో మనం అంతా వచ్చి కూర్చున్నామని తెలుసా? ఇప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతున్నదని తెలుసా అని ఎవరినైనా అడగండి ఇక్కడ. అవునండి, ఎందుకు మేము ఇంట్లో వచ్చి కూర్చున్నాం, మనం ఏదో చర్చిస్తున్నాం అని అంటారు. అప్పుడు జ్ఞానంతో అంటున్నావా, జ్ఞానం లేక అంటున్నావా? జ్ఞానంతో అంటున్నావు. జ్ఞానం ఎక్కడో ఉండి ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావా? జ్ఞానం ఎక్కడో బారేసి నీ దగ్గర లేకుండా చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావా? నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన్ని గమనించి ఆ మాట మాట్లాడుతున్నావు, అంతేనా? కాబట్టి జ్ఞానం మన దగ్గర ఉన్నదనేది నిష్కర్ష, ఇంకా దానికి తిరుగులేదు. మరి జ్ఞానం మన దగ్గర ఉంది కదా అని సూచేలోపే అది ఏమవుతున్నదంటే ఉన్నట్టుండి తొలగిపోతుంటే నువ్వే ఏమి చేయలేకపోతున్నావు. దాన్ని పట్టుకో చూస్తాం. మీద మిక్కిలి ఏమవుతున్నదో తెలుసా? నీవు చూస్తున్న ప్రపంచమే నిలకడగా ఉన్నది నన్ను అడిగితే. మనకు డిపాజిట్ పోతుంది ఇప్పుడు ఈ మాటతో. నువ్వు దేన్నైతే ఆ భాష గోభాష అని దాన్ని త్రోసిపారేశావో అదేమంటుంది తెలుసా? నీ మొగం నువ్వే ఆ భాష, నన్ను ఆ భాష అని నాకు స్టాంప్ వేస్తావే, నీకెవడయ్యాలి స్టాంపు? నేను చెబుతా విను.
నేనెప్పుడూ పసిఫిక్ సముద్రాన్నే. మీ తాతల నాడున్నాను, మీ ముత్తాతల నాడున్నాను, వాడికంటే ముందు ఇంకా ఎంతమంది పూర్వీకులు ఉన్నారో పోయారో. మీ మానవ జాతి అస్సలు ఈ భూప్రపంచంలో అవతరించక ముందే కొండలున్నాయి, నదులున్నాయి, సముద్రాలున్నాయి, అరణ్యాలున్నాయి, ఎడారులున్నాయి, అన్నీ ఉన్నాయి. నన్ను అడిగితే సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. మ్యాటర్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు ది స్పిరిట్, ప్రయర్ టు ది మైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండా మ్యాటరా? నీ మోగా నీ మైండ్ తీసాల బారే, మ్యాటరే ఉన్నా. ఇది నాస్తికం, ఇది భౌతికవాదం, ఇది సైంటిస్టుల దృక్పథం. దీనికి జవాబు చెప్పు. మరి దీనికి జవాబు చెబితేనే ఫిలాసఫీ నిలిచొస్తుంది, లేకపోతే ఫిలాసఫీకి స్టాండ్ లేదు. నువ్వు సూపర్ సైన్స్ అనగానే ఏం ప్రయోజనం లేదు. మనమే తుమ్మి మనమే దీవించుకున్నట్టు ఏం ప్రయోజనం? చెబుతా. ఎవరికైనా జవాబిచ్చేటువంటి మార్గం ఏమిటనంటే, జ్ఞానము ఒకటే అనుకుంటున్నావు నువ్వు. నీ దగ్గర ఉన్నది సర్వస్వం అనుకుంటున్నావు. నీ దగ్గర ఉన్నది అస్సలైన జ్ఞానం అనుకుంటున్నావు. కాదు, నకిలీ జ్ఞానం. ఆ మాట అంటేనే గాని నీకు అసలు సమాధానం రాదు. నకిలీ జ్ఞానం అంటే అర్థం అండి, జ్ఞానములో రెండున్నాయండి. అసలు నేను అడుగుతున్నాను, చెప్పండి జవాబు. జ్ఞానం అంటే సాకారమా నిరాకారమా అని మళ్ళీ వాడు అడిగితే పరువు పోతుంది మనకు. జ్ఞానము సాకారమా నిరాకారమా? చెప్పండి. నిరాకారం. జ్ఞానము నిరాకారమైనప్పుడు దానిలో రెండు విభాగాలు ఉంటాయా? ఆకాశము రెండు ఆకాశాలు ఎక్కడైనా చూచావా? ఏం చేత? నిరాకారం గనుక. నిరాకారమైన పదార్థం డివిజిబుల్ కాదు, ఇండివిజిబుల్, అవిభాజ్యం. మరి ఆకాశము నిరాకారమయ్యేలా విభజించటానికి వీలు పడదో, అలాగే అంతకన్నా నిరాకారమైన నీ జ్ఞానాన్ని పట్టుకుని రెండున్నాయి జ్ఞానాలంటావేమిటయ్యా పెద్ద మనిషి అని నన్ను అడిగితే ఏంటి జవాబు? నా తరఫున మీరు చెప్పాలి. ఇప్పుడు జవాబు చెప్పు. రెండు ఎలా అయ్యాయి? ఆకాశంలో రెండు చూపు ముందు, అప్పుడు జ్ఞానం దగ్గరికి రా. ఆకాశంలో రెండు చూపడం నీ కర్తవ్యం. ఆకాశంలో రెండు కనిపిస్తున్నాయి మాకు, నిరాకారం అయి కూడా. అది పాయింట్. నిరాకారం అయి కూడా. అవును. ఏంటి చెప్పండి? ఆ ఘటాకాశం, ఘటంలో ఖాళీ ఉన్నదండి. ఇగో మఠంలో, మఠం అంటే ఇప్పుడు ఈ హాల్లో ఖాళీ అనుకో, ఈ హాలు మేరకే కనపడుతుంటుంది. లిమిటెడ్ టు ది హాల్. ఆ స్పేస్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఏ హాల్, ది వాల్స్ ఆఫ్ ఏ హాల్. ఈ 4 వాల్స్ మధ్యలో ఉన్నది అది, అంతేనా? గృహాకాశం అనుకోని. నా ఒంట్లో ఉంటే దేహాకాశం అను. మరి ఆ బాహ్యంగా చూస్తే మహాకాశం అను. 2, 3 తేడాలు వచ్చాయా? దేనికి మళ్ళీ ప్రశ్న? అది నిజమా? నిజమా? ఘటాకాశం అనగానే అదేనా ఆకాశం, గృహాకాశం అనగానే అదేనా ఆకాశం అని అడగవు. మరి ఏది ఆకాశం? అసలైన ఆకాశం అదేండి, ఇదో ఇది ఆభాసం అండి అని అంటావు. ఇప్పుడు నేను అదే మాట అడుగుతున్నాను. చిదాకాశం అనుకో దేన్ని. ఈ జ్ఞానానికి ఇంకో పేరు పెడతా నేను, ఒక కొత్త పేరు. చిదాకాశం, కాన్షియస్ స్పేస్, దట్స్ ఆల్. ఇదే నీ దగ్గర ఉందా లేదా? ఇప్పుడు ఉంది. దాన్ని ఏమనాలి? ఓ ఘటాకాశాన్ని ఇలాగా ఆకాశం అంటున్నావో, నీ శరీరంలో, నీ మెదడులో, బ్రెయిన్లో ఒక మైండ్ రూపంగా, మైండ్ కూడా కాదు, మైండ్లో ఒక వృత్తి రూపంగా థాట్ వేవ్. ఎంత దూరం వచ్చానో చూచారా? ఇప్పుడు శరీరంలో ఒక బ్రెయిన్, ఆ బ్రెయిన్ మ్యాటరే, దానిలో మైండ్ అంటే థింకింగ్ ఫ్యాకల్టీ అది ఒక శక్తి. అది ఆ శక్తిలో కూడా ఒక తరంగం, ఒక థాట్, ఒక ఆలోచన, ఆ రూపంగా ఉన్నది నీ దగ్గర జ్ఞానం. ఇప్పుడు నీ దగ్గర ఉన్న జ్ఞానం, దాని పేరేమని పెట్టాం? వృత్తి జ్ఞానం. మీరు రాసుకున్న నోట్స్లోనే సమస్తం ఉన్నది మీకు తెలియకుండా. మన లాకర్లోనే మనకు తెలియకుండా డబ్బు ఉన్నది. లేదనుకొని బ్యాంకుకి వెళ్ళాం, ఇంటికి వచ్చి చూస్తే కావలసినంత ఉన్నది. అరే ఇది మర్చిపోయి నేను డ్రా చేయడానికి వెళ్ళానే, అలాంటిది.
మీరెప్పుడు దాని మీద రిఫ్లెక్ట్ చేయటంలా. దయ ఉంచి ఇక మీదట నా మీద మీరు ఆధారపడకండి, నా మాటల మీద ఆధారపడకండి, పుస్తకాల మీద కూడా ఆధారపడకండి. అక్కడ ఉన్న విషయాన్ని గురించి నిరంతరం విచారణ చేస్తూ పోండి, మీకు మీకే స్ఫురిస్తుంది. చెబుతున్నా, మనకింకా ఏది స్ఫురించటం లేదంటే కృషి తక్కువగా చేస్తున్నాం మనం. అసలే చేయని వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ, ఊరిక శ్రవణం మీద ఆధారపడి వెళ్ళిపోతున్నారు. నో, శ్రవణ అనంతరం మననం చేయాలి, తప్పదు. మననానంతరం ధ్యానం ఎప్పుడు ఏడుస్తాం మనం, మననమే చేయకపోతే ఫలితం లేదండి. ఊరికి వినేది వింటూ ఉంటాం ఎప్పుడెప్పుడు మర్చిపోతుంటాం. ఇప్పుడు ఈ వృత్తి జ్ఞానం అనేది 1000 సార్లు చెప్పాను, 1000 సార్లు విన్నారు కదా, ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? వృత్తి అంటే ఏమిటండి? ఒక ఆలోచన అండి. వృత్తి అంటే అసలు మలుపు తిరగడం అని. ఆ మనస్సులో ఉండేటువంటి జ్ఞానశక్తి ఒక మలుపు తిరిగింది, తిరిగేటప్పటికి ఒక థాట్ వేవ్ వచ్చింది, దానికి వృత్తి అని పేరు. చిత్త వృత్తులంటే అవి, సరేనా? దీనికి ఇంకొక పేరు ఏమిటో తెలుసా? విశేష జ్ఞానం అని పేరు. ఇది విశేష జ్ఞానం ఎలా అయింది? నిరాకారం కదా జ్ఞానం. నిరాకారం అన్నప్పుడు ఆకాశంలాగా సర్వత్రా ఉండాలి కదా. మరి అలాంటిది ఈ శరీరంలోకి వచ్చి ఇక్కడ బందీ అయిపోయి ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉన్నాను నేను, మరెక్కడా లేనని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? దానికి కారణం ఏమిటి? దానికి కారణమా 3 డైమెన్షన్. ఈ 3 డైమెన్షన్స్ సైంటిస్టులు తెలియక చెబుతున్నారు, తెలిసి చెప్పాలి. తెలిసి చెబితే డైమెన్షన్స్ కు గుణం అని పేరు. అంటే ఇది టెక్నికల్ వర్డ్, ప్రకృతి గుణాలు. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగన్మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఊరిక ఏకరవ పెట్టడం కాదు, మామేభ్యః పరమవ్యయం. భగవద్గీత ఎంత గొప్ప సైన్స్ అయి ఉండాలి అది. ఏమంటున్నాడు? త్రిభిః గుణమయైర్భావైః. 3 గుణాలున్నాయి వీటి దుంపతెగా. అన్ని భావాలను అదే సృష్టిస్తున్నది. ఆ 3 గుణాలు చేరి 3 షరీకై, 3 సిపాయిలకు ఒకటే టోపీ అని ఈ 3 మరాఠీలు షరీకైపోయి వీళ్ళేం చేశారంటే సర్వమిదం జగన్మోహితం, మొత్తం మానవ జాతినంతా మోహంలో బారేసిందట, మోహ సాగరంలో బారేసింది. అసలేది అర్థం కాకుండా చేసి పారేసింది. ఇవి 3 డైమెన్షన్స్, అసలైన 3 డైమెన్షన్స్ ఇవి. వ్యాస మహర్షి చెబుతున్నాడు. మోహితం. ఆ మోహితం అయ్యేసరికి ఏమైంది? ఇల్యూషన్లో పడిపోయాడు ప్రతివాడు. నా అభిజానాతి, రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. దేనిని? నన్ను అనంటే సామాన్య జ్ఞానాన్ని. వీడు విశేష జ్ఞానమై కూర్చున్నాడు. అలా ఇంటర్ప్రిట్ చేయాలి శ్లోకాన్ని. వీడు ఈ వృత్తి జ్ఞానంతో బతుకుతున్న వీడు సామాన్య జ్ఞానాన్ని నేనని భావించలేక మాం ఏభ్య పరం, ఈ 3 గుణాలకు ట్రాన్సెండ్ అయ్యున్నాను నేను, పరం. అతీతో అన్నాడే ఆయన గారు కమ్లీవాలా. అలా అతీతంగా, గుణాతీతంగా. అది గుణాతీతం అంటే అర్థం ట్రాన్సెండెంటల్. ఇప్పుడు అర్థమైందా? పరం అవ్యయం. అక్కడ ఏమంటున్నాడు చూచారా మళ్ళీ? నేను పరమై ఎలా ఉన్నా? అవ్యయం, ఖర్చు అయిపోకుండా ఉన్నా, మారకుండా ఉన్నా. అంటే ఇప్పుడు గుణాలలో పడిపోయినది ప్రతిదీ మారుతుంది. డైమెన్షన్స్ దాటిపోతే మారడానికి ఇంకా స్కోప్ లేదు. ఇప్పుడు మహాకాశం మారదు, ఏది మారుతుంది? ఘటాకాశం మారుతుంది, గృహాకాశం మారుతుంది. ఎందువల్ల? ఇది డైమెన్షన్డ్, లిమిటెడ్, అక్కడికి ఆగిపోయింది. ఎక్కడికి? ఆ కుండ గోడలున్నాయే అంతవరకే ఉన్నాను అనుకున్నది ఆ ఖాళీ. ఇప్పుడు ఆ కుండ పగలగొట్టు, ఆ ఖాళీ మారిపోయింది. మారిపోయిందంటే ఇంకేంలే, సహజంగా మారదు. కుండను వదిలేయడమే మారడం. కుండను వదిలేసేటప్పటికి మహాకాశంలాగే తనకు అనుభవం వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన గొడవ ఏమిటంటే, మనది ఒక కుండ. ఇప్పుడు కుండ చూపాలి, నువ్వు కుండ చూపాలి, మఠం చూపాలి, అన్నీ చూపాలి. నీ శరీరం తమోగుణం. భగవద్గీత చెప్పింది అన్వయించవద్దు. తమోగుణం. నీ ప్రాణము రజోగుణం. నీ మనస్సు సత్వగుణం. యు ఆర్ ఎగ్జాస్టెడ్, ఇంకా నువ్వు లేవు.
నీలో ఏం మిగిలిందో చూపు నాకు. నీ శరీరం లాగేసి ఆపరేట్ చేసి. ఇప్పుడు ఆపరేషన్ ఇది పెద్ద స్పిరిచువల్ ఆపరేషన్. మెడికల్ కాదు, స్పిరిచువల్ ఆపరేషన్లో తునక మిగలవు నువ్వు. మామూలు డాక్టర్ ఆపరేట్ చేసి నిన్ను నీవుగానే ఉంచుతాడు. నీలో ఉండే వేస్ట్ మ్యాటర్, అన్వాంటెడ్ మ్యాటర్ అదో తోషతలు బారేస్తాడు. అంతవరకే. నిన్ను చంపడు. నువ్వు చస్తే తప్ప. ఎట్లనైనా బతికించాలనే చూస్తాడు. ఇక్కడ చంపేతలు బారేస్తాడు ఈ స్పిరిచువల్ డాక్టర్. నువ్వు బతకూడదు, నీవు ఈ రూపంలో బతకూడదు. అది వాడి ఉద్దేశం. చచ్చిపో. ప్రేత్య అముష్మా లోకాత్ అమృతా భవంతి కేనోపనిషత్తు. అది డాక్టర్ ఏమంటున్నది. ఇది ప్రేత్య చచ్చిపో. చచ్చిపోతే ఎట్లాగయ్యా మొదలు చెడ్డ బేరం. అబే అమృతా భవంతి. యు బికమ్ ఇమ్మార్టల్. భయపడకో. మార్టల్ ఫ్రేమ్ వదిలి, నీ ఫ్రేమ్ నిన్ను చంపుతున్నది. ఆ ఫ్రేమ్ తీసేదల బారే. లోపల కబీర్ దాస్ చెప్పినట్టు ఆ కత్తి తడ 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 మెరుస్తున్నది. ఆ వరవతల బారి వరలో నుంచి లాగు. ఇదే యమధర్మరాజు మొత్తుకున్నది. ఇదిగో దానిలో నుంచి లాగు. ఆ తమలపాకు మడిచి ఈయన లాగినట్టు అన్ని నీకు సమన్వయం అవుతాయి. ఒక్కటి మిగలదు. కాబట్టి శరీరము తమోగుణం, ప్రాణము రజోగుణం, మనస్సు సత్వగుణం. ఇంకొక 2 మాటలు చెప్పమంటారా? ఈ మూడింటిని ఒక రెండింటిలో నేను సర్దిపారేస్తా. ఫారం అండ్ ఫంక్షన్. అది నా మాట. ఈ శరీరము, ఇంద్రియాలు, ఇదంతా ఫారం. బ్రెయిన్ ఇదంతా ఫారమే. ఫంక్షన్ ఏమిటో తెలుసా? ఆ రెస్పిరేషను, ఆ థింకింగ్ ఫ్యాకల్టీ అదునదు అంటే కదులుతున్నాయి. ఆ కదిలేటప్పుడు ఫంక్షను, కదలకుండా పడి ఉన్నప్పుడు ఫారము. ఫంక్షన్ తప్ప నీ శరీరంలో ఏమున్నదో నాకు చెప్పు. ఏమీ లేదు. అవి రెండు ఆగిపోతే, అంటే ఫంక్షన్ ఆగిపోతే చచ్చిపోతాం. ఫారం ఉంటుంది. ఆ ఫారం ఫంక్షన్ చేయడం లేదని అంటాం. అది ఆ ఫారం కూడా ఉండడం నీకు ఇష్టంలే. ఎందుకంటే ఫంక్షన్ లేని ఫారం దేనికని నీ అభిప్రాయం. అర్థమైందా? ఎందుకు కాల్చి పారేస్తున్నావు? పాపం ఉన్నట్టుండే ఆ మనిషిని, మనవాడే కదా. ఎందుకు కాల్చేస్తున్నావు? నీవు భరించలేకపోతున్నావు. ఆ ఫంక్షన్ లేకపోతే, ఫంక్షన్ అంటే ఏమిటి? చూచే శక్తి లేదు, వినే శక్తి లేదు, ఇంద్రియ వ్యాపారాలు, ఆ వ్యాపారమే ఫంక్షన్, అది లేదు. మనోవ్యాపారం, ఆలోచనలు లేవు, నీతో కరెస్పాండెన్స్ లేదు వాడికి. ఇంకా పోని దాన్ని ఉంపలేక ప్రాణమైనా ఉంటే అట్లాగే మనిషిని ఉంచుతారు. మనతో మాట్లాడకపోయినా ఏమైనా సరే, ఆ కోమాలో ఉండేవాడు నీతో మాట్లాడి ఏడుస్తున్నాడా? కానీ అదో ప్రాణం ఉన్నది, అది పోదు. అది ఎప్పుడు పోతుంది అని కనిపెట్టుకొని చూస్తుంటారు. అది ఎప్పుడు పోతుంది అని. అంటే ఆ చివరి ఫంక్షన్ కూడా పోతేనే అప్పుడు డీఫంక్ట్. ఫంక్ట్ అంటే ఫంక్షన్. డీఫంక్ట్ నిర్వ్యాపారం, నిర్వికారం. నేను చెప్పుకున్నాగా, నిర్వ్యాపారం ఏమీ లేదు. సాకారం, ఆకారం ఉన్నది పదగా, వ్యాపారం లేదు. వ్యాపారం లేని ఆకారము శవం. తీసాలి మరి, ఇంకనవసరం. ఇప్పుడు ఒక్కటి చెబుతా మీకు. వ్యాపారం లేని ఆకారము ప్రపంచం. నీకు ప్రపంచం ఎంతవరకో అంతవరకే దగ్గర పెట్టుకుంటున్నావు గాని మిగతాదంతా వదిలేస్తున్నావా? సూర్యమండలాన్ని వదిలేశావా? చంద్రమండలం వదిలేశావా? మండలంగా దానివల్ల ఫంక్షన్ కావాలి నీకు, దాని ప్రకాశం కావాలి. అది నీ మీదకి రాకూడదు. స్వస్థం ఏంటండి? జలం ఎంతో ప్రవహిస్తున్నది కదా, దానివల్ల నీ ఆ దాహం తీరే వరకు ఉపయోగించుకుంటావు. తర్వాత మిగతాది వదిలేస్తావు. ఆ సముద్ర జలం అది తాగరాదు, అవే నాకు అక్కర్లే. అంత జలం వదిలేసావు. ఇక కొంచెం జలంతో తృప్తి పడుతుంది. ఆ ఫారమే ముఖ్యం కాదు. ఆ ఫారం వల్ల నీకొక పని జరగాలి, నీవు అనుకున్న పని. ప్రపంచంలో ఎంతో వదిలేస్తున్నావు, ఎందుకంటే వేస్ట్ అని. అలాగే ఈ శవాన్ని వదిలేస్తున్నావు, వేస్ట్. ఇంకా అవి చెబుతూ కూర్చుంటే చాలా దూరం పోతుంది. అది వదిలేద్దాం, దాన్ని మనం వదిలేద్దాం. ఇప్పుడు ఇంతకు చెప్పవచ్చేది ఏమిటంటే, ఈ మూడింటికి గుణాలని పేరు, ఈ గుణాలకే ఉపాధులని పేరు. ఇప్పుడు అర్థం చేసుకో. ఉపాధి అంటే అర్థం. దీని ద్వారా నీవు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ ద్వారాలు లేవో అప్పుడేమైపోతావు? నిజంగానే నిరాకారం నువ్వు. అప్పుడు నిరాకారం నువ్వు చూడగలవా? ఇప్పుడు నేను నిన్ననే చెప్పా, నీ జ్ఞానాన్ని నువ్వు చూడగలవా అన్నా. దేన్నైతే చూస్తావు? నువ్వు జ్ఞేయాన్ని చూస్తావు, జ్ఞానాన్ని చూడలేవు. కానీ ఇప్పుడు జ్ఞానం ఉన్నదని అంటున్నావే, ఎలా అంటున్నావు? చూడకుండా ఎలా అంటున్నావో చెప్పమంటావా? జ్ఞేయంతో చేర్చి పట్టుకున్న జ్ఞానాన్ని నువ్వు ఫీల్ అవుతున్నావు. నువ్వు జ్ఞేయం యొక్క సహాయం లేకుండా జ్ఞానాన్ని చూడు. కప్పు సహాయం లేకుండా కాఫీ తాగు. కప్పు కాఫీ కాదు, తెలుసు మాకు. కానీ కాఫీకి కప్పు కావాలి, అవసరం. అలాగే నీ జ్ఞానం ఎంత దరిద్రమైపోయిందంటే ఇప్పుడు జ్ఞేయం మీద ఆధారపడి చూస్తున్నది. జ్ఞేయం ఏమిటి? ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ ప్రాణము, ఈ మనస్సు, ఇదంటే జ్ఞేయం. ఈ శరీరము స్థూలం, ఆ మనస్సు, ఆ ప్రాణము సూక్ష్మం. చూచారా, 2 శరీరాలు వచ్చాయి అప్పటికే. ఇది లేకపోతే నేను బతకను అనుకున్నది కారణ శరీరం. ఈ 3 శరీరాలుగా తయారై నీ దుంప దూరంగా దించుతున్నాయి. ఈ 3 గుణాలు 3 శరీరాలను సృష్టించి నీ ప్రాణం తీస్తున్నాయి. నువ్వు తీయించుకుంటుంటే తీస్తుంటాయి. దీనికే సోపాధికమని పేరు. ఇవన్నీ మాటలన్నీ చెబుతూ ఉంటాను, నోట్ చేసుకుంటుండండి. సోపాధిక జ్ఞానం, వృత్తి జ్ఞానం, విశేష జ్ఞానం అంటే అర్థమేమిటి? సర్వత్రా ఉన్నాననుకుంటే అది సామాన్య జ్ఞానం. ఏ ఉపాధి మీద ఆధారపడకపోతే అది నిరుపాధిక జ్ఞానం, అబ్సల్యూట్. అంటే మాటలు కావండి, మనం బాగా విచారణ చేయాలండి. వ్యాపకమైన జ్ఞానమైతే అది పరిమితం కాదు, సర్వత్రా ఉంటుంది. ఎప్పుడు వ్యాపకమవుతుందో శరీరాన్ని వదిలేయగలదు అది దర్జా. ఇప్పుడు గాలి ఉన్నది, మన శరీరం లోపలికి వస్తుంది. అది శరీరంలోనే కూర్చోదు. నువ్వెవరయ్యా నాకు? నన్ను ఆధారం చేసుకుని బతికితే బతుకు. నువ్వు బతుకుతానంటే బతికిస్తా. నన్ను పీల్చవా? ఓ నాశనమయ్యి. నాకు కావలసినంత ఉన్నది ఏది? ఫీల్డ్ ఆఫ్ ఆపరేషన్. నేను ఇంకోటి శరీరంలోకి కూడా పోగల. ఇప్పుడు నీ శరీరంలోకి వచ్చినట్టే మరొకటి శరీరంలోకి కడుతున్నాను, నీకు తెలుసా? ఇది సూఫీల భాషలేండి. అంతేకాదు, ఏ శరీరం లేదు, అంతా డెడ్ మ్యాటర్ అయిపోయింది. నా పాటికి నేను ఆకాశంలో తిరుగుతుంటా. అలాంటిది సామాన్య జ్ఞానం, అలాంటిది వ్యాపక జ్ఞానం. అది ఉపాధుల మీద ఆధారపడదు. ఇప్పుడు గాలి నీ శరీరం మీద ఆధారపడ్డదా? నువ్వు గాలి మీద ఆధారపడ్డావా? అలాగే జ్ఞానము నీ మీద ఆధారపడదా? నువ్వు జ్ఞానం మీద ఆధారపడ్డావు. జ్ఞానం మీద ఆధారపడి ఆ జ్ఞానంలో కొంచెం పీల్చుకున్నావు. ఒక గాలి పీల్చినట్టు కొంచెం జ్ఞానం అనే గాలిని పీల్చుకొని దగ్గర పెట్టుకొని ఉన్నావు. అది నీ లోపలికి వచ్చి ఏమంటున్నావో తెలుసా? సరే, నన్ను దగ్గర పెట్టుకున్నావు, బాగానే ఉంది. నీ ఉపాధులు నిన్ను బతికిస్తున్నాయా? నేను బతికిస్తున్నానా? ఉపాధుల మేరకే నన్ను చూస్తున్నావు, కొంప మునుగుతుంది. ఉపాధులు పోతాయి, నేను పోతా. అప్పుడు ఖాళీ నువ్వు. అంచేత నన్ను నీ ఉపాధుల మేరకే చూడడం నీ పొరపాటు. నువ్వు చేసిన పిచ్చి పని ఏమిటంటే జ్ఞేయంతో కలిపి జ్ఞానాన్ని పట్టుకున్నావు. అదేండి, అది వృత్తి జ్ఞానమన్నా విశేష జ్ఞానమన్నా శరీరంతో కలిపి, మనస్సుతో కలిపి, ప్రాణంతో కలిపి అంటే అర్థం తెలుసా? దాంతో ఏకమైపోయి. దాంతో ఏకమవ్వడం అంటే అర్థం ఆ మేరకే నేనున్నాను, అంతకు మించి నేను లేను. అది ఏకమవడం అంటే. ఈ భావంతో బతుకుతున్న ప్రతి వ్యక్తి విశేష జ్ఞానం ఉన్నవాడే, వృత్తి జ్ఞానం ఉన్నవాడే గాని సామాన్య జ్ఞానం ఉన్నవాడు కాదు. ఈ వృత్తి జ్ఞానంలో ఇప్పుడు బయటపడుతుంది ఒక సత్యం. ఈ జ్ఞానం ఉంటేనే జ్ఞేయమా, జ్ఞేయం ఉంటే జ్ఞానమా? నిన్ను అడిగాను చూడు. ప్రమాణం ఉంటే ప్రమేయమా, ప్రమేయం ఉంటే ప్రమాణం అని భయంకరంగా చెప్పుకున్నాం కదా మనం. ఏం చెప్పాం మనం? ప్రమాణం ఉంటేనేనండి ప్రమేయం అనేది ఉంటుంది, ప్రమాణం చూస్తేనేనండి ప్రమేయం కనిపిస్తుంది మనకు. దాని అస్తిత్వానికి
దాని ప్రకాశానికి ఆధారం జ్ఞానమేనండి అన్నామా, ఇప్పుడు వెనక్కు తీసుకో ఆ మాట వెనక్కు. ఎట్లాగ తీసుకో? నీ జ్ఞానము శరీరం మేరకే ఉన్న జ్ఞానం తెలుసుకో. ఇది నమ్ముకున్నావు, కుక్క దూక పట్టుకుని గోదావరి ఇద్దామని చూస్తున్నావు, ముంచుతుంది, మునుగుతావు. ఒక్క మాట, ఇక్కడ ఈ మైకుంటే నేను చూస్తున్నానా, నేను చూస్తే మైకున్నదా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నేను ఏమన్నావు? నేను చూసినప్పుడే మైకండి అన్నావు. కాదు, మైకుంటేనే నువ్వు చూడగలుగుతావు. దానికి భిన్నంగా మాట్లాడుతున్నా ఇప్పుడు. అదేమిటండి, అదేమిటి? అది లేకపోతే నేను ఇది మైకని ఎలా తెలియదు? మైకాకార వృత్తి కలుగుతున్నా, ఆ వృత్తిలో మైకు యొక్క బొమ్మ కనపడుతున్నా. మైకుంటేనే గాని తదాకార వృత్తి నీకు ఏర్పడదు. ఫస్ట్ ఏది? మైకు. నెక్స్ట్ ఏది? ఆ వృత్తిలో మైకు బొమ్మ కనపడడం. సరేనా? మళ్ళీ ఇటు తిప్పు అస్త్రం. ఆ బొమ్మను చూచేటువంటి శక్తి నాకు లేకపోతే ఆ బొమ్మ అక్కడ ఉన్నదని గుర్తించదు ఎవరు. కనుక ఇది ఉండాలి. ఏది ముందు ఏది వెనక? చచ్చావే. ఏది ముందు? చెట్టు ముందా, విత్తు ముందా? మళ్ళీ అక్కడికి వచ్చాం. ఇది రిలేటివిటీ. ఇప్పుడు అసలైన రిలేటివిటీ ఏంటంటే ది నోయర్ అండ్ ది నోన్ రిలేషన్షిప్. నోయర్ లేకుండా నోన్ లేదు అంటే వాడు ఫారం చేసుకోకపోతే, ఆ నోన్ యొక్క ఫిగర్ను ఫారం చేసుకోకపోతే అది ఉన్నట్టు గుర్తించలేడు. కాగ్నిషన్ లేదు. అసలు నోన్ అనేది ఒక ఫ్యాక్ట్ అక్కడ లేకపోతే నీవు గుర్తించడం అనేది జరగదు. బీజాంకుర దృష్టాంతం వచ్చింది. వస్తే ఇప్పుడు విషయం ఏమిటి? ఇవి రెండు అబద్ధం. అప్పుడు నిన్నటి వరకు నువ్వేమన్నావు? అది అబద్ధం, నా జ్ఞానము నిజమని అన్నావు. ఇప్పుడు నువ్వేమనాలి? జ్ఞానము అబద్ధమే, జ్ఞేయము అబద్ధమే. ఇప్పుడు ఖాళీ కమలి వాళ్ళ చెప్పింది కరెక్ట్. జ్ఞాన్ అజ్ఞాన్ దోనో భే ఝూఠా. ఘోషదల పారేశాడు. అవి రెండు నీకు పూరిస్తున్న భావాలే. ఇడిచి పారేశాడు. చూడు, 10 పేజీలు కొట్టాడు. వ్యభిచారి హై అన్నాడు, పరస్పర వ్యభిచారం అన్నాడు. అంటే ఇది ఉంటే గాని అది లేదు, అది ఉంటే గాని ఇది లేదన్నప్పుడు దానికి వ్యభిచారం అని పేరు. అవ్యభిచారి లేదన్నాడు, సృష్టిలోనే లేదు పొమ్మన్నాడు. ఇప్పుడు ఆ మాటలు ఎలా అర్థం అవుతాయి మనకు? కూర్చొనున్నాడు ఆయన పక్కనే, కనబడకుండా. మరి ఏం చెప్పుకుంటారా నా గురించి అని ఆయనకు ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాలి నేను. అయ్యా ఇదే కదండి మీరు చెప్పిన మాటకు అర్థమని అప్పుడప్పుడు వెరిఫై చేసుకుంటుండాలి. ఇదిగో ఈ లిమిటెడ్ జ్ఞానం ఉన్నది చూడండి, దీనికి సాపేక్ష జ్ఞానం అని పేరు. అంటే డిపెండెంట్ ఆన్ ది నోన్. నోన్ కూడా సాపేక్షమే, డిపెండెంట్ ఆన్ ది నోయర్. ఇప్పుడు రెండు కూడా ఇంటర్ డిపెండెంట్ అంటారు దీన్ని. ఒకదాని మీద ఒకటి ఆధారపడడం. దీనికి శంకర భగవత్పాదులు పెట్టిన మంచి పేరు అన్యోన్యాశ్రయం. ఇది దాన్ని ఆశ్రయించున్నది, అది దీన్ని ఆశ్రయించున్నది. మరి ఏది రియాలిటీ? ఆయన చెప్పిన సామాన్య జ్ఞానం. అంటే శరీరం మేరకే ఉన్నాననుకుంటే మాత్రం ప్రపంచం ఉంటేనే ఈ జ్ఞానం చూస్తుంటుంది, ఈ జ్ఞానం చూస్తేనే ప్రపంచం కనిపిస్తుంటుంది అని చెప్పేది అప్పుడు చెల్లుతుంది. అప్పుడు వన్ వే ట్రాఫిక్ కాదు, బోత్ వేస్. అది ఇది రెండు సహకరిస్తేనే గాని నీకు అనుభవం లేదు. అందుకనే మనకు ప్రపంచం కావలసి వచ్చింది. ఈ జీవుడికి ఎందుకు ప్రపంచం కావలసి వచ్చింది? వీడికి ఎందుకు దాని మీద ఆధారపడ్డాడు? వీడు జ్ఞానం కదా ఇండిపెండెంట్ గా పడ్డాడు. అనుకోలేకపోతున్నాడు. ఎందుకు అనుకోలేకపోయాడు? ఉపాధితో కలిపి పట్టుకున్నాడు జ్ఞానాన్ని. అది ఫండమెంటల్ బ్లండర్. ఏమిటనంటే ఆ కలిపి పట్టుకోవటం ఎలా పట్టుకున్నాడో తెలుసా? నాది అని పట్టుకున్నా ధన్యుడయ్యేవాడు. ఈ బ్యాగ్ నా చేతిలో ఉంది, ఇది నాది అని పట్టుకుంటే చాలు, పర్వాలేదు, పక్కన పెట్టగలను. నాది అన్నప్పుడు సెపరబుల్ కాంటాక్ట్. అది నేను అంటే ఇన్సెపరబుల్ కాంటాక్ట్. ఈ బ్యాగ్ నేను అనుకున్నాను అనుకో, సచ్చానే, ఇంకా ఆ బ్యాగ్ నన్ను వదిలిపోదు. నేను బ్యాగ్ను తోసేదల భారీలేను. ఆ బ్యాగ్ ఏంటో తెలుసునా? శరీరం. ఏదో ఈ బ్యాగ్ అనుకుంటున్నారేంటి? ఆ బ్యాగ్ ఈ శరీరం అండి. దీన్ని దోషయి చచ్చిపోతావు. అది ఎంత శాపం పెడుతుంది తెలుసా? నన్ను దోషేశావంటే నువ్వు శాస్తావు, జాగ్రత్త అని జ్ఞానాన్ని బెదిరిస్తున్నది జ్ఞేయం. ఆఫ్టర్ ఆల్ ఇది జ్ఞేయం. ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? మళ్ళీ రూల్ అప్లై చేయి. ఇదే ఆత్మానాత్మ వివేకం. నువ్వు నాకు కనిపిస్తున్నావా లేదా?
కంటున్నది ఎవరు? కంటున్నది నేను. ఆ కనేది ఎప్పుడు జ్ఞానం, కనిపించేది ఎప్పుడు జ్ఞేయం అని నువ్వు అనుకోగలవు. దేర్ ఇస్ స్కోప్ ఫర్ డిస్క్రిమినేషన్, బట్ యు ఆర్ అనేబుల్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది బాడీ. అంత కర్మ, ఇదే కర్మ. కర్మ కర్మ ప్రారంధం, నీ మొగం నా మొగం ఎక్కడున్నాయి? ఇదే. ఎంత భయపడాలండి మనం. సాధన చూడు ఎంత భయంకరంగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా, దీన్ని ఎలాగా వదులుకోవటం చూచారా? అప్పుడే బేసారైపోతున్నది. గుండె మోకాళ్ళ దాకా వస్తున్నది, లేదా పాదాల వరకు వస్తున్నది. గుండె దిగజారి దిగజారి ఇక్కడికి వచ్చి పడ్డది. గుండెలో లేదు. ఏమైపోతామో. అందుకే చచ్చిపోవడం మనం. ఎందుకంటే ఇది చచ్చిపోతుందిగా. ఇదెంతో ఫారం పోతుందే. నిన్నటి నుంచి చెబుతున్నా, ఆకారము మారిపోతుంది అని చెప్పానా? ఇప్పుడు మారే ఆకారాన్ని నిరాకారమైన జ్ఞానం చేతులు కలిపి దాంతో ఏకమైపోయింది. శరీరంతో ఏకమయ్యేసరికి బతకాలిగా. ఇది శరీరమే, ఇది శరీరమే, కానీ ఇది బతకటం లే, చచ్చిపోయింది. అది ఎటుకుంటున్నారు? జడ పదార్థం అంటే మరణం, జడమంటే ఇనర్ట్ మ్యాటర్, అంటే లైఫ్లెస్ అయినప్పుడు ఇంకా నాలెడ్జ్ ఎక్కడ చచ్చింది? కాబట్టి ఇది చచ్చిపోయింది. చచ్చిన దాన్ని బతికినది చూస్తున్నది. అది లోక వ్యవహారం. బతికున్నది నీవు, చచ్చింది ప్రపంచం. ఆ చచ్చిన శవాన్ని బతికిన జ్ఞానం చూస్తున్నది. జ్ఞానం ఎప్పుడు బతికుంటుందిగా. చూడాలంటే చూపంటే బతకడమేగా. చూస్తున్నది. అదే శివతాండవం. నేను ఎన్నోసార్లు చెప్పా. శ్మశానంలో ఆయన దర్జాగా తాండవం చేస్తున్నాడంటే ఆ జ్ఞానం అది పరిపూర్ణ జ్ఞానం. ఆ బాలనేత్రం అదేగా. సర్వజ్ఞుడని పేరు కదా శివుడికి. అంటే ఏంటి? ఉన్నదంతా జ్ఞానమే. ఆ జ్ఞానము జ్ఞేయమైన ప్రపంచమే శవం, శ్మశానం. ఈ శ్మశానంలో ఈ శవాల మధ్య, అంటే పంచభూతాలు శవాలు, వీటి మధ్య దర్జాగా తిరుగుతున్నదని అర్థం. అది నటరాజు నాట్యం. ఏమనుకుంటున్నారు? పురాణ కథలు అవి ఊరికే డీకోడ్ అయిపోవాలి ఇప్పుడు. ఇంకా దానిలో పడిపోతే నేను పరవశం అయిపోతా. నేను సైంటిఫిక్ గా డీల్ చేయలేను. మనది సైన్స్, ఇది ఆర్ట్ కాదు. మధ్య మధ్య ఆర్ట్ వస్తుంటుంది. నన్ను చూడమని, నువ్వు పక్కన ఉండు, విషయం చెప్పని. ఏంటంటే, ఈ జ్ఞానానికి బలం చాలదు. చాలకపోయేసరికి బలం కావాలి. దానికి కావాలనేసరికి ఏం చేసిందంటే జ్ఞేయాన్ని దగ్గర పెట్టుకుని అదే బలం అనుకున్నది. ఆ గుడ్డివాడ పామును పట్టుకొని అదే తన కర్ర అనుకున్నాడు. ఒక సూఫీ రాస్తున్నాడండి, చిన్న కథ అండి, ఆశ్చర్యపోయాను నేను. గుడ్డివాడు ఒక పామును పట్టుకున్నాడట. ఆ పామును ఎలా పట్టుకున్నాడంటే అది ఆ మంచుకు గడ్డగట్టిపోయినట్టు అయిందట. ఆ పాము మంచు పడుతున్నదట పైనుంచి. ఆ పాము శరీరం దానిలో కర్రలాగా తయారైంది. ఆ కర్ర తన కర్రేననుకుని వాడు అక్కడ పెట్టాడు కదా కర్ర, మళ్ళీ వెళ్ళిపోవదలుచుకొని అది చేతికి తీసుకుంటే అది పాము. వాడికి తెలియదు, గుడ్డివాడు కదా. అప్పుడు ఇంకెవడో చూసి పామురా వదిలేయమంటే అప్పుడు వదిలేశాట. ఆ చూసి చెప్పినవాడు గురువు. తన కర్రేననుకొని పట్టుకున్న కర్ర విశేష జ్ఞానం, తన కర్ర సామాన్య జ్ఞానం. అసలు గడ్డగట్టిపోయి ఇది కర్రలాగా కనిపిస్తున్నది. ఘటాకాశం మహాకాశంలాగా కనిపించటంలా అలాగే. ఇప్పుడు ఏమైందనంటే, ఈ వృత్తి జ్ఞానమే నేననుకోవడం వల్ల జీవితం అంతా సాగిపోతున్నది ఇలాగే. పుట్టినప్పుడు నాకెందుకు జ్ఞానం లేదు, అప్పుడు వృత్తి లేదు. అది వృత్తి అంటే ఏంటి? జ్ఞానం ఆపరేట్ అవ్వాల. అయితే ఉందా లేదా? ఉంది. పిల్లవాడు బతికే ఉన్నాడు. అంటే ఏది? వాసనా జ్ఞానం, ఇన్స్టింక్టివ్ గా ఉన్నది. అది చూసారా? పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వృత్తి రూపంగా మారుతున్నది. మళ్ళీ చివరికి ఏమవుతుంది తెలుసా? ఈ వృత్తులు లయమైపోయి వాసనలో చేరిపోతాయి. అందుకనే నీకు జ్ఞానం లేదనిపిస్తున్నది. మొదట్లో చివరిలో జ్ఞానం ఎందుకు లేదనిపిస్తున్నది అంటే, వాసనారూపంగా ఉన్నది నీకు కనపడదు. దానికి అవ్యక్తమని పేరు. అది మేనిఫెస్ట్ అయితే వ్యక్తమని పేరు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అన్ని భగవద్గీతకు సమన్వయం అవుతున్నాయి. చూసుకో మరి, చూచే చూపు ఉండాలి. ఇప్పుడు ఇది సాపేక్షం అంటే దీనికి ప్రపంచం కావాలి. ప్రపంచం లేకపోతే ఆ బొమ్మలు పడవు.
పడకపోతే దాంతో వ్యవహారం సాగదు. కనుక భార్య బొమ్మ, బిడ్డల బొమ్మలు, సుఖం బొమ్మ, దుఃఖం బొమ్మ, ఇవన్నీ బొమ్మలు అనుకో, ఇంప్రెషన్స్ అని అర్థం. ఆ ఇంప్రెషన్స్ పడాలి, దాంతో డీల్ చేయాలి. ఇదిగో ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే